నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ టాపిక్లో సుజుకి కంపెనీ నుంచి యాక్సెస్ 125 గురించి ఈ వీడియోలో చూద్దాం. కస్టమర్ ఆల్రెడీ ఈ వెహికల్ యూజ్ చేస్తున్నాడు. ఈ వెహికల్ ఆల్రెడీ 844 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ సర్వీస్ కూడా కంప్లీట్ కాలేదు. ఈ వీడియోలో ఈ యాక్సెస్ 125 గురించి మీకు చెప్తాను. ఈ వెహికల్ పర్ లీటర్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, అలాగే ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, ఫ్రంట్ సస్పెన్షన్ ఎలా ఉంది, రియర్ సస్పెన్షన్ ఎలా ఉంది, లైటింగ్ ఎలా ఉంది, మొత్తం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోలో ముందుకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే కొత్త వెహికల్, పాత వెహికల్ సర్వీస్ మెయింటెనెన్స్ షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో దొరుకుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఈ వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ చెక్ చేద్దాం. ఇంజన్ బీటింగ్ ఎలా ఉంది, సౌండ్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. బీటింగ్ అయితే ఆ విధంగా ఉంది. ఇంజన్ బీటింగ్ అయితే నాయిస్ లేకుండా చాలా స్మూత్గా ఉంది. ఇంజన్ బీటింగ్ అయితే ఆ విధంగా ఉంది. 1 by 1 ఈ వెహికల్ యొక్క డిజైనింగ్ గురించి చెక్ చేద్దాం. ఈ వెహికల్ డిజైనింగ్ ఎట్లా ఉంది ఇప్పుడు 1 by 1 చెక్ చేద్దాం. 3 వేరియంట్లు ఉన్నాయి. క్లాసిక్ వేరియంట్ ఉంది, స్టాండర్డ్ వేరియంట్ ఉంది, బ్లూటూత్ వేరియంట్ ఉంది. ఇది వచ్చి స్టాండర్డ్ వేరియంట్, ఇది నాన్ బ్లూటూత్ వేరియంట్, ఇది స్టాండర్డ్ వేరియంట్. స్టాండర్డ్ వేరియంట్ డిజైనింగ్ చూసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. డాప్రాన్ చూసుకుంటే ఫ్రంట్ యాక్షన్ మనకి సుజుకి లోగో ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రంట్ ప్యానల్ మొత్తం. మిర్రర్ చూసుకున్నట్లయితే మిర్రర్ ఈ వేరియంట్లో మనకి బ్లాక్ కలర్ వేరియంట్లో ఉంది. అలాగే స్టాండర్డ్ వేరియంట్లో అయితే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. అలాగే క్లాసిక్ వేరియంట్లో అయితే మొత్తం క్రోమ్ కలర్తో ఈ గ్లాస్ మొత్తం కవర్ అయి ఉంటుంది. ఈ మిర్రర్స్ మొత్తం కవర్ అయి ఉంటాయి. ఫ్రంట్ హెడ్లైట్ మనం గమనిస్తే ఫ్రంట్ హెడ్లైట్ ఈ విధంగా ఈ షేప్లో కనిపిస్తుంది. మొత్తం మనకి క్రోమ్ పార్ట్లో కనిపిస్తుంది. అలాగే మీరు యాక్టివా, జూపిటర్ కానీ చూసుకున్నట్లయితే మొత్తం నార్మల్గా కనిపిస్తుంది. కానీ ఈ సుజుకి యాక్సెస్ 125లో మొత్తం క్రోమ్ కలర్తో కనిపిస్తుంది. జూపిటర్లో, యాక్టివాలో వేరే డిజైన్లో కనిపిస్తుంది. కానీ ఈ యాక్సెస్ 125లో మొత్తం రౌండ్ కలర్ షేప్లో ఈ క్రోమ్ పార్ట్తో కనిపిస్తుంది. ఈ యాక్సెస్ 125లోనే ఈ డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. ఈ స్కూటర్లో ఈ సైడ్ ప్యానల్ మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే మనకి యాక్సెస్ 125 లోగో 3D లుక్లో ఇలా కనిపిస్తుంది. ఈ సైడ్ ప్యానల్ కవర్ మీద ఎస్ఈపి సుజుకి ఈసీఓ పెర్ఫార్మెన్స్ స్టిక్కర్ ఈ విధంగా అంటిస్తుంటుంది. రియర్ గ్రాబ్ రైల్ మనకి సిల్వర్ కలర్లో ఉంటుంది. స్టైలిష్గా కనిపిస్తుంది. రియర్ టైలామ్ షేప్ చూసుకున్నట్లయితే స్టైలిష్గా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సుజుకి లోగోతో పాటు స్టైలిష్గా ఈ విధంగా కనిపిస్తుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఆల్రెడీ షోరూమ్ నుంచే వచ్చింది. రియర్ షేప్ వచ్చి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఎగ్జాస్ట్ సిస్టమ్ చూసినట్లయితే ఈ యాక్సెస్ 125లో ఎగ్జాస్ట్ సిస్టమ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్ మఫ్లర్ మీద క్రోమ్ పార్ట్తో కవర్ చేశాడు. ఈ కవర్ మొత్తం క్రోమ్ పార్ట్తో కవర్ చేశాడు. ఈ క్రోమ్ పార్ట్తో కవర్ చేయడం వల్ల మనకి లాంగ్ లుక్లో డిఫరెంట్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ యాక్సెస్ 125 ఇంజిన్ విషయానికి వస్తే 124cc 4-stroke సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ SOH 2 valves ఫ్యూయల్ ఇంజన్ సిస్టమ్ ఈ వెహికల్ ఇచ్చాడు. అలాగే 6750 RPMకి 8.7 PS పవర్ని, అలాగే 5500 RPMకి 10 Nm టార్క్ని ఈ ఇంజిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 2 valves SOHC ఇంజిన్ సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ 2 valves ఇంజిన్ దీంట్లో ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మనకి ఎక్కువ ఇంజిన్ స్మూత్తో పాటు ఎక్కువ మైలేజ్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ వెహికల్ మనకి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్టర్ నుండి వస్తుంది. కిక్తో వర్క్ చేస్తుంది, అలాగే సెల్ఫ్ స్టార్టర్తో కూడా వర్క్ చేస్తుంది యాక్సెస్ 125. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ గురించి చూద్దాం. ఫ్రంట్ ఏ సస్పెన్షన్ ఉంది, రియర్ ఏ సస్పెన్షన్. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ టెలిస్కోప్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే రియర్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే రియర్ సస్పెన్షన్ స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్లో స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఇవ్వడం, దానివల్ల సస్పెన్షన్ చాలా స్మూత్గా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు ఈ వెహికల్ యొక్క టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే 90/90 12" ట్యూబ్లెస్ టైర్ ఇచ్చాడు. సో అదేవిధంగా మనం జూపిటర్ కానీ లేకపోతే హోండా యాక్టివా కానీ చూసుకుంటే ఈ వీల్ అనేది క్యాస్ట్ వీల్ అనేది డిఫరెంట్ షేప్లో కనిపిస్తుంది. కానీ ఈ యాక్సెస్ 125లో ప్లస్ పాయింట్ అంటే ఫుల్ కవరింగ్తో మనకి వీల్ ఉంటుంది. సో ఈ వీల్ ఇలా ఉండడం వల్ల మనం ఎక్కడైనా గుంతల్లో కానీ ఎప్పుడైనా ప్రయాణించినప్పుడు టైర్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం తక్కువ. ఈ ఫుల్ కవరింగ్ వీల్ ఉండడం వల్ల మనకి ఎక్కువ ప్రొటెక్టివ్గా ఉంటుంది. రియర్ ఫ్రంట్ కూడా ఫుల్ కవరింగ్ వీల్తో ఈ యాక్సెస్ 125 ఉంటుంది. అలాగే ట్యూబ్లెస్ టైర్తో పాటు MRF టైర్ కూడా. రియర్ టైర్ విషయానికి వస్తే 90/100 10" ట్యూబ్లెస్ టైర్ ఇచ్చాడు. సో ఇది కూడా ట్యూబ్లెస్ టైర్తో పాటు ఎక్కువ గ్రిప్ అండ్ ఫుల్ కవరింగ్తో మనకి డిస్క్ ఉంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు యాక్సెస్ 125లో. ఈ వెహికల్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ వేరియంట్లో డిస్క్ వేరియంట్తో పాటు డ్రమ్ వేరియంట్ కూడా ఉంది. ఈ స్టాండర్డ్ వేరియంట్లో ఇది డ్రమ్ వేరియంట్తో ఉంది. డిస్క్ వేరియంట్ కూడా ఉంది. డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో డిస్క్ వేరియంట్ కూడా ఉంది. సో ఇందులో క్లాసిక్ వేరియంట్లో మనకి డిస్క్ వస్తుంది.
ఫ్రంట్ వచ్చి మనకి 130mm డ్రమ్ బ్రేక్, రియర్ కూడా 130mm డ్రమ్ బ్రేక్తో ఈ వెహికల్ 125లో బ్రేకింగ్ సిస్టమ్ వచ్చి క్యాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాంబీ బ్రేకింగ్ సిస్టమ్ మనకి ఎట్లా వర్క్ అవుతుందంటే, మన రియర్ బ్రేక్ ఒక 50% అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా వర్క్ అవుతుంది. వెహికల్ మనకి స్కిడ్ అవ్వకుండా ఈ క్యాంబీ బ్రేక్ సిస్టమ్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఫీచర్స్లో మనకి ఇంకా ఈ వెహికల్లో ఎల్ఈడి ల్యాంప్ ఇవ్వడం జరిగింది. ఈ ఎల్ఈడి ల్యాంప్తో పాటు కింద పొజిషన్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎల్ఈడి ల్యాంప్తో పాటు కింద పొజిషన్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిస్ 125 డిజిటల్ మీటర్ విషయానికి వస్తే, ఈ వేరియంట్లో మనకి సెమీ డిజిటల్ అన్లాక్ మీటర్ ఇవ్వడం జరిగింది. సో ఈ డిజిటల్ మీటర్లో మనకి ఫ్యూయల్ ఇండికేషన్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, అలాగే ఫ్యూయల్ ఇండికేషన్, డిజిటల్ క్లాక్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, డిజిటల్ క్లాక్తో పాటు కిలోమీటర్ రీడింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ సెమీ డిజిటల్ మీటర్లో దొరుకుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ యాక్సిస్ 125 సీట్ విషయానికి వస్తే లాంగ్ లెంత్ సీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు జూపిటర్ కానీ యాక్టివ్ కానీ కంపేర్ చేసుకుంటే ఈ యాక్సిస్ 125లో మనకి లాంగ్ లెంత్ సీటు ఎక్కువ స్పేస్ ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ యాక్సిస్ 125లో. ఈ ఫుడ్ బోర్డింగ్ స్పేస్ చూసుకుంటే ఈ ఫుడ్ బోర్డింగ్ స్పేస్ కూడా ఎక్కువ ఉందని చెప్పాలి. సో మనం వేరే వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫుడ్ బోర్డింగ్ స్పేస్ కూడా మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఏదైనా లగేజ్ క్యారీ చేయడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఫుడ్ బోర్డింగ్ స్పేస్ కూడా యాక్సిస్ 125 మన స్కూటర్లో ఎక్కువ అండర్ స్పేస్ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. సో ఈ అండర్ స్పేస్ కూడా ఎక్కువ ఉందని చెప్పాలి. సో ఇప్పుడు ఈ అండర్ స్పేస్ గురించి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. ఈ అండర్ స్పేస్ ఒకసారి చూద్దాం. ఈ సుజుకి 125 అండర్ స్పేస్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండర్ స్పేస్ మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇందులో మనకి హెల్మెట్ ఈజీగా పెట్టవచ్చు. ఈజీగా మనకి 20-25 kgs ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఆల్రెడీ ఇది సర్వీస్ మాన్యువల్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు టూల్ కిట్ సో దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఈజీగా హెల్మెట్ పెట్టుకోవచ్చు. ఏమైనా 25 kgs 20-25 kgs ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ అండర్ స్పేస్లో. సో అండర్ స్పేస్ అయితే ఎక్కువ ఉందని చెప్పాలి. ఈ మల్టీ ఫంక్షన్ స్విచ్ నుంచి వెహికల్ లాక్ అన్లాక్ చేయొచ్చు, అలాగే సీట్ ఓపెన్ చేయొచ్చు, అలాగే పుష్ బటన్ ద్వారా వెహికల్ లాక్ చేయొచ్చు, కీ కూడా ప్రెస్ చేసి మనం క్లోజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇందులో మనకి ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ వచ్చి మనకి రియర్ ఇవ్వడం జరిగింది. దీని ఫ్రంట్లో అయితే లేదు, రియర్ ఇవ్వడం జరిగింది. మనం ఎప్పుడైనా పెట్రోల్ బంక్ పోయి మనం బ్యాక్ వచ్చి ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఓపెన్ చేసి పెట్రోల్ అయితే నింపుకోవాలి. ఈ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ అయితే ఈ విధంగా రియర్ ఇవ్వడం జరిగింది. సో యాక్సిస్ 125 కీ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రంట్ ఫుట్ బోర్డింగ్ దగ్గర ఫ్రంట్ స్పేస్ గమనించినట్లయితే యూఎస్బీ సాకెట్ పాయింట్ అయితే ఇక్కడ జరిగింది. మనం ఎక్స్టర్నల్గా మనం యూఎస్బీ సాకెట్ ఇందులో మనకి బ్లూటూత్ వేరియంట్ తీసుకుంటే మనకి యూఎస్బీ సాకెట్ పాయింట్ ఆల్రెడీ వెహికల్ నుంచి వస్తుంది. కానీ ఈ స్టాండర్డ్ వేరియంట్లో ఈ ఛార్జింగ్ పాయింట్ వచ్చి ఈ విధంగా ఇచ్చాడు. సో మనం ఎక్స్టర్నల్గా మళ్ళీ ఛార్జర్ మనం పర్చేజ్ చేసి మళ్ళీ ఇక్కడ ఫిట్ చేయించుకోవాల్సి వస్తుంది. సో అదేవిధంగా ఈ గ్లాక్ బాక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ బ్లాక్ బాక్స్లో మనకి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవచ్చు, అలాగే వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు. ఈ గ్లాక్ బాక్స్ అయితే ఫ్రంట్లో ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా బ్లాక్ కలర్లో ఇచ్చాడు స్టాండర్డ్ వేరియంట్లో. సో అదే మనకి క్లాసిక్ వేరియంట్లో కానీ బ్లూటూత్ వేరియంట్లో కానీ చూసుకుంటే మొత్తం ఇదంతా ప్రీమియం పార్ట్ వస్తుంది. ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ అండ్ మైలేజ్ విషయానికి వస్తే ఈ వెహికల్ మనకి 1 లీటర్ వచ్చి 50 కిలోమీటర్తో నడుస్తుంది. వెహికల్ యొక్క టాప్ స్పీడ్ మనం చూసుకుంటే 97 కిలోమీటర్ స్పీడ్తో టాప్ స్పీడ్ kmph స్పీడ్తో మనం టాప్ స్పీడ్ పోవచ్చు. వెహికల్ యొక్క మొత్తం టోటల్ డైమెన్షన్ విషయానికి వస్తే వీల్ బేస్ కనుక చూసుకుంటే వీల్ బేస్ 1265 mm, అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 160 mm ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్. అలాగే సీట్ హైట్ చూసుకుంటే 773 mm ఉంటుంది. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి ఈ వెహికల్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఈ పెట్రోల్ ట్యాంక్లో మనకి 5 లీటర్లు పడుతుంది. అలాగే ఈ వెహికల్ బరువు వచ్చి మనకి 103 kgs 103 kgs ఉంటుంది. ఈ వెహికల్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ మనకి స్టాండర్డ్ వేరియంట్లో 81,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్ ప్రైస్ వచ్చి 91,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 3 వేరియంట్లు ఉన్నాయి. ఇది స్టాండర్డ్ వేరియంట్ ఉంది, అందులో బ్లూటూత్ వేరియంట్ ఉంది, అలాగే క్లాసిక్ వేరియంట్ ఉంది. 3 వేరియంట్లు ఉన్నాయి. రీసెంట్గా మార్కెట్లోకి బ్లూటూత్ వేరియంట్ కూడా రావడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఈ హ్యాండిల్ బార్లో ఫంక్షన్ చూసుకుంటే మనకి ఇంజన్ కిల్ స్విచ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్, ఈ ఇంజన్ కిల్ స్విచ్ ఆల్రెడీ మనం
ఇలా స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇలా ఆఫ్ చేస్తే ఆటోమేటిక్ ఇంజిన్ ఆఫ్ అవుతుంది. సో ఇంజిన్ కిల్ స్విచ్ ఉండడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది. ఎక్కడైనా ట్రాఫిక్ కండిషన్లో మనం ఇంజిన్ కిల్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకునే విధంగా ఈ ఇంజిన్ కిల్ స్విచ్ ఉపయోగపడుతుంది. సో మనకి ఫ్యూయల్ ఎకానమీ కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. సో అదేవిధంగా ఈ హ్యాండిల్ బార్లో హై బీమ్, లో బీమ్ స్విచ్, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్, అలాగే హార్న్ స్విచ్, దాంతోపాటు లగేజ్ హుక్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో హ్యాండిల్ బార్లో అయితే మనకి ఈ విధమైన ఫంక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యాక్సెస్ 125లో. సో ఇది స్టాండర్డ్ వేరియంట్. అలాగే మీకు క్లాసిక్ వేరియంట్ కానీ బ్లూటూత్ వేరియంట్ కానీ చూసుకుంటే ఇంకా డిఫరెంట్గా మీకు ఫుల్లీ డిజిటల్ అనలాగోమీటర్తో ఈ హ్యాండిల్ బార్ మొత్తం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు చూసిన ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వెహికల్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే పర్ లీటర్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, అలాగే ఎంత టాప్ స్పీడ్తో పోతుంది, కింద కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశాన్ని కల్పించబోతారు. తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే పర్ లీటర్ అన్న కూడా అర్థం కాదు, మీరు లైక్ చేయడానికి మొహమాట పడుతున్నారు ఏంటన్నా, నాకు అర్థం కాదు. లైక్ చేయండి అన్న, లైక్ చేసి సపోర్ట్ చేయండి అన్న. బ్రదర్ మీరే లైక్ చేయండి అన్న, మీరే లైక్ చేయండి అన్న, లైక్ చేసి సపోర్ట్ చేయండి అన్న. మీరు లైక్ చేసినట్లయితే నాకు వీడియో కూడా మంచి బూస్టింగ్ ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయడానికి మీరు అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. సో తప్పనిసరిగా లైక్ చేయండి. బ్రదర్ మీరే లైక్ చేయండి. బ్రో మీరే లైక్ చేయండి. లైక్ చేసినందుకు థ్యాంక్ యూ.